రంగనాథ్ ఆయన్ని హైడ్రా హెడ్గా పెట్టారు. పూర్తి అధికారాలు ఇచ్చారు. ఆయన వృత్తికి ఈ వృత్తికి ఏమైనా సంబంధం ఉందా? ఒక భూమి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా హద్దు, చెరువు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, గతంలో ఎక్కడుండేది, 100 ఏళ్ల క్రితం ఎక్కడుండేది, 50 ఏళ్ల క్రితం ఎక్కడుండేది, ఇప్పుడు ఆంధ్రాలో జరిగినట్టుగా ఇక్కడ ఇది డిజిటలైజ్ చేయండి అంటే గతంలో 100 ఏళ్ల క్రితం లెక్కలు తీసి 1930 ఆ లెక్క దాని ప్రకారం నిషేధం పెట్టేశారు. దాంతో ఇప్పటికి కూడా పిసుక్కు కావాల్సి వస్తుంది ఆంధ్రాలో. అక్కడైనా అట్లాంటి ప్రాబ్లమ్సే కదా ఉండేది. హైకోర్టు చెప్పినా కూడా కోర్టు దిక్కరనని ఆగకుండా కూల్చేయడు. చివరికి ఆర్మీ చేత అరెస్ట్ చేయిస్తానని వార్నింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి అయినా సరే అబ్బెబ్బే మావాడు చాలా మంచోడు, మా ప్రభుత్వం చేసింది చాలా అద్భుతమైన పని అని రేవంత్ రెడ్డి సమర్థించుకురావడం, ఇవాళ ఆ కాపీ బయటకు వచ్చింది. ప్రభుత్వ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తారు కానీ ప్రజలు తప్పుదోవ పట్టించారని ఘాటైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. రెండవది, ఆయన ఆ పదవిలో ఉండటం కుదరదని మరొకసారి స్పష్టం చేసింది ఆ తీర్పులు. ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ రివ్యూకి వెళ్తాను కూడా తీర్పు కాపీ ఆధారంగా. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి చర్య ఏ విధంగా సమంజసం అన్నటువంటిది నిలదీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అయినా సరే మేము అలాగే ఉంటాం. ఇప్పటికే హైదరాబాదులో భూమి కొనాలంటే భయం, అమ్మాలంటే భయం అనేటటువంటి స్టేజ్ వచ్చిన దశలో పర్వాలేదు ఇట్లాంటి దాని ద్వారా బెదిరే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చేటటువంటి ఇప్పుడు లేదా ఓ పని చెప్పేయండి, జిహెచ్ఎంసీ పర్మిషన్ వద్దు, ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ వద్దు, హైడ్రా పర్మిషన్ అని పెట్టేయండి. సింపుల్ కదా. హైడ్రా పర్మిషన్ ఇస్తే కన్స్ట్రక్షన్ లేదా తీసేయండి. ఇప్పుడు హైడ్రా తర్వాత రేపు పొద్దున బోర్డర్ రానో బయట రానో పెడతారు. పెట్టి హైడ్రా ఎవరు చెప్పడానికి మేము కూలగొడతామంటే ఎట్లాగ పబ్లిక్కి అసలు ఏంటి సెక్యూరిటీ? ఎవరిది కరెక్ట్? భూమికి ఓ పక్కన జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇస్తుంది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తుంది, బ్యాంకు లోన్ ఇస్తుంది, కన్స్ట్రక్షన్ పూర్తయిపోతుంది, ఆడు అమ్మేసుకున్న తర్వాత కూల్చేస్తే ఎవడి పాపం ఇదంతా కూడా? దీని మీద ఇప్పటికి కూడా స్పష్టత లేకుండా కేవలం మేము మూర్ఖంగా మాట్లాడతాం అనుకుంటే అమాయకత్వం.